Hello friends, a very good morning. Myself Srimanarayana. వెల్కమ్ టు లైన్ తెలుగు వీడియో సిరీస్. ఈరోజు వీడియోలో మనం క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లోని రూల్ 55 గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, తర్వాత ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక క్రిమినల్ కేసు తీసుకుందాం. సో ఈ పద ప్రాక్టీస్ ఏదైతే ఉందో, ఈ బుర్కా వేసుకుంటారు కదా, సో అలాంటి ఒక ముస్లిం ఉమెన్ విట్నెస్ సమన్ చేశారనమాట సాక్ష్యం ఇవ్వడానికి. రైట్. సో ఆవిడ ఓపెన్ కోర్టులో అందరి ముందు అపీర్ అయ్యి సాక్ష్యం ఇవ్వడానికి సంకోచిస్తున్నారు అనమాట. రైట్. అప్పుడు కోర్టు ఆవిడ ఎవిడెన్స్ని ఎలా తీసుకోవాలనే దానికి సంబంధించి రూల్ మాట్లాడుతుంది అనమాట. జనరల్గా అప్పుడు కోర్టు ఏం చేస్తుంది, ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో ఓపెన్ కోర్టు ప్రొసీడింగ్స్, వాటిని ఒక సపరేట్ ప్రైవేట్ ప్లేస్ ఏదైతే అక్కడ షిఫ్ట్ చేస్తుంది అనమాట. షిఫ్ట్ ఇక్కడ అడ్జర్న్ అని వాడుతున్నారు అనమాట. అలా షిఫ్ట్ చేస్తారు ఒక ప్రైవేట్ ప్లేస్కి. అక్కడ అవసరమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఎసెన్షియల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, లైక్ జడ్జి కానీ ఎక్యూజ్డ్ కానీ ఆర్ అడ్వకేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఉండేలా చూస్తుంది అనమాట. ఓకే, వాళ్ళు మాత్రం అనుమతిస్తుంది. అయితే ఏంటంటే పార్టీషన్స్ ఏవైతే ఉంటాయి ఆవిడకి ఆ వ్యక్తులకు మధ్య, ఆ పార్టీషన్స్ కానీ ఆ స్క్రీన్స్ కానీ ఏర్పాటు చేస్తుంది. ఎందుకు? టు ఎన్ష్యూర్ ఆ ఫేస్ ఈజ్ నాట్ సీన్ బై అదర్స్. ఓకే, ఆవిడ ముఖం చూడకుండా చేసేందుకే పార్టీషన్స్ కానీ స్క్రీన్స్ కానీ. కాకపోతే ఏంటంటే ఇక్కడ జాగ్రత్త తీసుకుంటుంది అనమాట. హర్ ఐడెంటిటీ నిజంగా ఆవిడైనా సాక్ష్యం ఇస్తుందని చెప్పేసి ఆ విట్నెస్ సంబంధించిన ఐడెంటిటీని కన్ఫర్మ్ చేసుకునేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకున్న తర్వాత మాత్రమే ఆవిడ ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. రైట్. సో ఈ ఎగ్జాంపుల్ చూసాం కదా, సో అలాంటి వారి విషయంలో ప్రాబ్లం చూడండి. ఇప్పుడు మీకు ఎవిడెన్స్ ఆఫ్ ఏ గోషా ఉమెన్ అంటే, సో ఎవరైనా కానీ స్ట్రిక్ట్ సెక్లూజన్ రైట్ ఫ్రమ్ మెన్ ఆర్ పర్దా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఉమెన్, వాళ్ళు మన గోషా ఉమెన్ అంటారు అనమాట. సో మగవాళ్ళకి నుంచి దూరంగా, సో వాళ్ళకి తన మొహం కనపడకుండా ఉన్న పద్ధతులు, కనపడకుండా ఉండే పద్ధతులు ఎవరైతే పాటిస్తుంటారో ఆ ఉమెన్ గోషా ఉమెన్ అంటారు. సో ప్రాబ్లం ఏం చెప్తుంది చూడండి. వెన్ ద డిపోజిషన్ ఆఫ్ ఎ గోషా ఉమెన్ హ్యాస్ టు బి టేకెన్. వాళ్ళ యొక్క అటువంటి ఉమెన్ యొక్క వాంగ్మూలం తీసుకోవాల్సి ఉన్నప్పుడు ద కోర్ట్ షెల్, తప్పనిసరిగా నెసెసరీ అవసరమైతే, అడ్జార్న్ టు ద ప్లేస్ వేర్ ద విట్నెస్ కెన్ బి ఎగ్జామిన్డ్ విత్ డ్యూ రిగార్డ్ టు హర్ ప్రైవసీ. సో ఆవిడ గోప్యతకు భంగం వాటి వెళ్ళకుండా వాడిని పరీక్షించగలటువంటి దాని ప్లేస్కి ఏంటంటే అడ్జార్న్ చేయొచ్చు అనమాట. అడ్జార్న్ ఇన్ నథింగ్ బట్ షిఫ్ట్ అని ఆల్రెడీ చెప్పాను కదా, ఈ కాంటెక్స్ట్లో షిఫ్ట్ చేయొచ్చు అనమాట. సో ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది అక్యూజ్డ్, ఆవిడకి సంబంధించిన గోప్యతకు ముప్పు వాటి వెళ్ళకుండా అట్ ది సేమ్ టైం అతను ప్రజెంట్ అయి ఉండేలా జాగ్రత్తలు తీసుకుని ఆవిడని ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది అనమాట. ప్రికాషన్స్ బీయింగ్ టేకెన్ టు మేక్ ష్యూర్ ఆఫ్ హర్ ఐడెంటిటీ, ఆవిడ ఐడెంటిటీని నిర్ధారించుకొని, అలాగే ఆవిడ గోప్యతకు భంగం వాటి వెళ్ళకుండా అక్యూజ్డ్ సమక్షంలో ఆవిడని ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది అనమాట. అలా చేయాలని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ చెప్తుంది అనమాట. రైట్.